ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగే మీటింగ్కి మన సార్లు అందరూ రావటం కూడా చాలా గొప్ప విషయం. మనం పోయి పిలిస్తే రారు సార్లు, వస్తాంలో ఏం పని ఉంది మీకు అంటారు. కానీ ఈరోజు మన ఏఆర్డి సంస్థ ద్వారా ఇక్కడికి వచ్చారంటే చాలా గొప్ప విషయం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకిప్పుడు ఇళ్ళు లేవు, నిజమే. ఇల్లు కట్టుకొని అమ్ముకుంటున్నాం, అట్లా అమ్ముకోకూడదు అసలు. ఇల్లు అమ్ముకొని ఎక్కడ ఉండాలా? చెట్ల కింద ఉండాలి వెళ్ళి, అంత అవసరం ఏమి. కాబట్టి మనకు ఇల్లు కావాలి, మనం ఇక్కడే ఉండాలి అనుకున్న వాళ్ళే ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకొని ఈ ఇల్లు అమ్మి ఇంకొక ఊరు పోకూడదు అసలు. అట్లా పోతే జీవితంలో ఇల్లు రాదు, అసలు మీరు ఇక ఎదగను కూడా ఎదగరు. మీరు ఇక అంతే మీ బతుకులు. అందుకని మీకు ఆధార్ కార్డులు ఉండవు, రేషన్ కార్డులు ఉండవు. ఇంకా తర్వాత మీ పిల్లల బళ్ళకు కూడా పోరు. మీరు ఇంకెక్కడికి పోతారు? వలసలు పోతారు, బట్టీలు కాడకు పోతారు. లేదంటే ఎక్కడన్నా కాపలాకి గుంటల కాడ అట్ట పోయి వాళ్ళ చేత తన్నులు తిని కష్టాలు పడి బాకీలు కట్టలేక నిందులు అయ్యి అప్పుడు మళ్ళీ ఊరికి గుర్తొచ్చి మళ్ళీ ఊరికి వచ్చి పడతారు అప్పుడు లబో దిబో అని. అలాంటివి చేయకూడదు అసలు. 2 మేకలు కొనుక్కున్న చాలు, 2 మేకలు కొన్న 4 మేకలు అవుతాయి. 2 గొర్రెలు కొనుక్కున్న చాలు. సంతకాటికి పోయి మన వాళ్ళు 1 క్వార్టర్ తెచ్చుకొని తాగుతారు. అదే 4 రోజులు 400 ఇంట్లో పెట్టుకుంటే ఉండవా? అట్లాంటిది కూడా జరగదు మనవాళ్ళు కూడా. ఎందుకంటే తాగుడు ఎక్కువ, ముందు మెయిన్ మనకి తాగుడే అలవాటు మగవాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఉపాధి హామీ కార్డులు అడిగింది ఒక అమ్మాయి, నిజమే. ఇట్లాంటి అవ్వను కూడా తీసుకెళ్ళి ఆ అవ్వ పని కూడా మనం చేసి ఆ అవ్వకు కూడా కూలి ఇవ్వచ్చు మనం. ఎందుకంటే మన కమిటీలు ఉంటాయి కాబట్టి మేము చేస్తాం. అట్లా మా ఊళ్ళో తట్టు మా అల్లూరు మండలంలో ఎంత ముసలామైనా తీసుకెళ్ళి ఆ కూకో పెట్టుకొని ఆమె పని కూడా మేమే కొలతలు వేసుకొని చేస్తాం. ఎందుకంటే ఆమె బతకాలి కదా. ఆమె చేయలేదని ఆమె వదిలేసిపోతే ఆమెకు అన్నం ఎవరు పెడతారు? అట్లాంటివి కూడా చేయకూడదు అసలు. మనం కలుపుకొని పోవాలి మన వాళ్ళని. కుంటోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ఇంకా మంచాల్లో ఉన్న వాళ్ళని సరే మనం తీసుకెళ్ళలేము అనుకో, ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళవచ్చు. కాబట్టి ఈరోజు మన సార్లందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని మంచి అవకాశాలు మంచి మనకి చెప్తున్నారు. ఇప్పుడు సార్ చెప్పాడు ఇళ్ళ గురించి, ఉపాధి హామీ కార్డుల గురించి. కాబట్టి ఇప్పుడు మన సార్ కూడా బర్రెలు మేపుకోవటానికి కూడా బర్రెలు తీసుకునే వాళ్ళకి కూడా ఇప్పిస్తానంటున్నాడు. అదిగో వనమ్మ పైకి లేగు నువ్వు. ఒకసారి సారు నేను ఇద్దరం కారులో పోతా, ఇక్కడ ఆపి ఆయన వనం రోడ్డు మీద నిలబడి ఉంది. మనం ఎట్లా అని పిలిస్తే వచ్చింది. మీకు కాలువ పని కార్డులు ఉన్నట్టు లేవు అంది. చూస్తే ఉండి అప్పుడు సారు ఫోన్ చేసి మేడంని పిలవనంపించి కూర్చొని కేసు పెడతాం మీ మీద కార్డులు అన్నీ అంటే అప్పటికప్పుడుకి కార్డులు తెచ్చి వాళ్ళకి ఇచ్చింది ఇలా రోడ్లో గుర్తుందా. తర్వాత అక్కడే మీకు మంచినీళ్ళ కుళాయి కూడా ఇప్పించాడు సార్. ఆ రోజుల్లోనే మీకు ఆ కాలువ పని కార్డులు ఇప్పించాం మేము. మీ కార్డుల మీద వాళ్ళు పని చేసుకొని బతుకుతున్నారు. వనమ్మకు కూడా బర్రెలు ఉన్నాయి సార్, అంగడి ఉంది, బర్రెలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు ఎన్ని కార్డులు ఇప్పించాం మేము? 30 మందికో ఏమో ఇప్పించాం కార్డులు. ఇదే టయాన కూర్చుంది మేము సారు నేను వచ్చి అల్లూరుకు పోతా కూర్చున్నాం. నువ్వు కనపడ్డావు ఆ రోజు. ఆ కార్డులు ఇప్పించాడు సార్ మీకు. అలాంటప్పుడు ఆ రోజుల్లో ఏం పని చేసినప్పుడు ఈ రోజుల్లో ఎందుకు చేయడు సార్ మీకు పని? మీరేంటంటే కలిసి ఉండరు. అది ఒకటి. పొదుపులు కట్టుకోండి, పొదుపులు కట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి కూడా ఈ మధ్య మన సొసైటీలు ఉమెన్ సొసైటీలు చేస్తున్నాడు సారు. నేను ఉమెన్ సొసైటీ చేశా. ఆ రోజుల్లో ఉమెన్ సొసైటీ చేసుకుంటూ మీరు అందరు నెత్తి గీరుకున్నారు. మాకు జానికమ్మ 4 లక్షలు ఇచ్చింది, 4 టక్కు ఆటోలు ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము రన్నింగ్ చేస్తున్నాం. తర్వాత ఆ ప్రభుత్వం అన్నీ కోల్పోయాం మేము. అట్లా కాకుండా మీరు కూడా ఉమెన్ సొసైటీలు చేసి మీరు పొదుపులు కట్టుకుంటే దాని మీద కూడా మీకు వలలు, సైకిళ్ళు, ఐస్ బాక్సులు అన్నీ వస్తాయి. మేము సార్ మమ్మల్ని కాకినాడ కూడా పంపించారు ట్రైనింగ్కి. అక్కడికి పోయి మేము ఊరగాయ అన్నీ ట్రైనింగ్ నేర్చుకొని వచ్చాం. చేప కటింగ్లు అన్నీ 5 రోజులు ఉన్నాం మేము అక్కడ కాకినాడలో. అట్లాంటి అవకాశాలు కూడా వస్తాయి. అట్లాంటప్పుడు కుర్ర పిల్లకాయలు కూడా పోయి ట్రైనింగ్ చేసి నేర్చుకోవచ్చు. అలా లేదా మన నెల్లూరు జిల్లానే పెట్టుకోవచ్చు.